కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ మంత్రి హరీష్ రావు విచారణ ముగిసింది. దాదాపు 40 నిమిషాల పాటు ఆయన్ని జస్టిస్ పివి ఘోష్ ప్రశ్నించారు. ప్రాజెక్టు రీడిజైనింగ్ కారణాలను హరీష్ రావు ఆయనకు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేఅవుట్ ను చూపించి వివరణ ఇచ్చారు. మహారాష్ట్ర సిడబ్ల్యూసి అభ్యంతరాల వల్లే రీడిజైనింగ్ చేసినట్లు చెప్పారు. తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత సమస్య వల్ల రీడిజైనింగ్ చేసినట్లు తెలిపారు. వాస్కోప్ ద్వారా సర్వే చేయించిన తర్వాతే ప్రాజెక్టు స్థలం మార్చినట్లు కమిషన్కు వివరించారు. ఓబుళాపురం మైనింగ్ కేసుపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఓఎంసీ కేసులో సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దోషులు గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్, అలీఖాన్ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. సిబిఐ కోర్టు తీర్పు యాంత్రికంగా ఉందని అందులో తెలిపారు. బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోకుండానే సిబిఐ కోర్టు తీర్పు వెలువరించిందని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై నమోదైన కేసును కొట్టేసేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. కమలాపురం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును కొట్టివేయాలంటూ కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం 188 సెక్షన్ను కొట్టివేసింది. పోలీసులు నమోదు చేసిన మిగతా సెక్షన్లలో విచారణ ఎదుర్కోవాల్సిందేనని ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. ఆయన సుమారు 14 నెలల తర్వాత అమెరికా నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన A1గా ఉన్నారు. ప్రభాకర్ రావు నుంచి కీలక సమాచారం రాబట్టాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్నను సిట్ అధికారులు అరెస్టు చేశారు. వీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నించనున్నారు. తెలంగాణలో ప్రజలకు మరోసారి ఆర్డినరీ వాహన రవాణా రంగంలో ఖర్చు భారమైంది. ఆర్టీసీ బస్ పాస్ రేట్లను భారీగా పెంచింది. కొత్త బస్ పాస్ ధరలు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ ధరల పెంపు ప్రభావం సాధారణ ప్రయాణికులతో పాటు విద్యార్థులపై కూడా తీవ్రంగా పడనుంది. ఆర్టీసీ తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం పాస్ ఛార్జీలను సగటున 20% లేదా అంతకంటే ఎక్కువగా పెంచినట్లు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లాలో ఇందల్వాయి రామాలయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సందర్శించారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజలకు కాంగ్రెస్ నాయకులు మాయమాటలు చెప్పి మభ్యపెట్టారని మండిపడ్డారు. మహిళలకు 2500 ఇచ్చేంత వరకు పోరాటం చేస్తామని ఆమె హెచ్చరించారు. అదేవిధంగా ఇచ్చిన హామీ ప్రకారం కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా వెంటనే తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా ఎదిలాపురంలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపనలు చేశారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అన్నారు. మీ దీవెనతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు చేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదని విమర్శించారు. కానీ ఇందిరమ్మ రాజ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఎవరు అధైర్యపడవద్దని అన్నారు. తెలంగాణలో కొత్తగా 3 మంత్రులుగా ఒకరు డిప్యూటీ స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేశారు. ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ఇవాళ జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అదేవిధంగా శాసనసభ డిప్యూటీ స్పీకర్గా నియమితులైన డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ కూడా సీఎంని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు సీఎం రేవంత్ రెడ్డికి శాలువ కప్పి సత్కరించారు. మంత్రిగా డిప్యూటీ స్పీకర్గా పదవులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి నేతలు కృతజ్ఞతలు తెలిపారు. మెదక్ జిల్లాలో వివాహేతర సంబంధం కారణంగా 2 కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. హవేలీ గణపూర్ మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన నరేష్, సునీత మధ్య గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. 2 కుటుంబాలు ఉన్నప్పటికీ వారి సంబంధం తీవ్రతరమైంది. నరేష్కు భార్యతో పాటు 2 పిల్లలు ఉండగా సునీతకు భర్త, 2 పిల్లలున్నారు. ఈ వ్యవహారం గ్రామంలో తెలిసిపోయింది. పెద్దలు పంచాయతీ పెట్టి వారిద్దరిని మందలించారు. దీనితో మనస్తాపానికి లోనైన సునీత ఈ నెల 5వ తేదీన పురుగుల మందు తాగింది. ఆమెను అత్యవసరంగా ఆసుపత్రికి తరలించిన చికిత్స పొందుతూ జూన్ 7న మృతి చెందింది. వరంగల్లోని ఎల్బీ నగర్లో ఉన్న శ్రీ
శ్రీ చైతన్య టెక్నో కరికులం పాఠశాల ముందు విద్యార్థిని తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులకు తెలుగు టీచర్ క్రాంతి అసభ్యకరమైన మెసేజ్లు పెట్టాడని నిరసనకు దిగారు. ఉపాధ్యాయుడు క్రాంతిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ముద్రగడ పద్మనాభం రెడ్డి తాజాగా ఓ భారంగా లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో ఆయన కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు. ఈ మధ్య తమ కుటుంబంపై ఒక కుటుంబం దాడి చేస్తుందని, ఆ కుటుంబానికి తమకు చాలా సంవత్సరాల క్రితమే మనస్పార్థాలు వచ్చాయని తెలిపారు. 1 సంవత్సరం నుండి పూర్తిగా అన్ని రకాల రాకపోకలు బంద్ అయ్యాయని చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రైల్వే ఉద్యోగులైన భార్యాభర్తలపై మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు. విజయవాడలో రైల్వే ఉద్యోగం చేస్తున్న ఆనంద్, సునీత తమ విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై ఉండవల్లికి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో మద్యం మత్తులో ఉన్న యువకులు వారి బైక్ను ఢీకొట్టారు. సునీత వారిని గట్టిగా ప్రశ్నించింది. ఆ యువకులు మరో గ్యాంగ్ను అక్కడికి రప్పించి ఆనంద్, సునీతలపై తీవ్రంగా దాడి చేశారు. అనంతరం అక్కడి నుండి పరారయ్యారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను ధ్వంసం చేసిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యారంగంలో రాష్ట్రం 3వ స్థానంలో ఉందని ఆయన గుర్తు చేశారు. కానీ గత ప్రభుత్వం విధ్వంసకర విధానాలతో రాష్ట్రాన్ని విద్యారంగంలో 19వ స్థానానికి దిగజార్చిందని తెలిపారు. గత ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని దివాలా తీయించిందని మంత్రి అనగాని మండిపడ్డారు. తిరుమలలో ఓ వ్యక్తి మద్యం తాగుతూ ఖాళీ బాటిళ్లను మెట్లపై విసిరేస్తున్నాడని ఓ వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోపై టీటీడీ తాజాగా స్పందించింది. సంబంధిత ఘటన అలిపిరి ప్రారంభంలో అంటే తనిఖీ కేంద్రానికి వచ్చే ముందు ప్రాంతంలో చోటు చేసుకుంది అని టీటీడీ తెలిపింది. ఆ ప్రాంతం తిరుమల పరిధిలోకి రాదు. అయినప్పటికీ కొందరు వ్యక్తులు యావతో తిరుమలలో అపచారం జరిగిందంటూ ప్రచారం చేయడం మహాపాపం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఊహించని షాక్ తగిలింది. తాజాగా ఆయనపై మొత్తం 2 కేసులు నమోదయ్యాయి. కృష్ణపట్నం పోర్టుకు వెళ్లే దారిలో అక్రమంగా టోల్ గేట్ ఏర్పాటు చేసి కంటైనర్లు, ఇతర వాహనాల నుంచి పెద్ద ఎత్తున అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ముత్తుకూరు పోలీసులకు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. అదేవిధంగా సర్వేపల్లిలో గ్రావెల్ను అక్రమంగా తరలించారని కాకానితో పాటు మరో 2పై కేసు బుక్ అయింది. విశాఖపట్నం మెట్రో రైల్ నిర్మాణానికి నిధుల సమీకరణపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు, మెట్రో కార్పొరేషన్ అధికారుల బృందం విశాఖలో పర్యటిస్తుంది. డబుల్ డెక్కర్ మోడల్లో 3 ఫేజులలో చేపట్టే ఈ ప్రాజెక్టు కోసం సుమారు 14,000 కోట్లు ఖర్చు అంచనా వేశారు. ఈ మెట్రో ప్రాజెక్టు 3 కారిడార్లలో 46.23 కిలోమీటర్ల మేర మెట్రో వస్తుంది. నిర్మాణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం 20% భరిస్తుంది. మిగిలిన మొత్తం కేంద్ర సహాయం, ప్రైవేట్ రుణం సమకూర్చుకోనుంది. అనంతపురం జిల్లా ఇంటర్ విద్యార్థిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని వైసీపీ నేతలు జిల్లా ఎస్పీని కలిశారు. అనంతరం నగర మేయర్ వసీం సలీం, డిప్యూటీ మేయర్ వాసంతిని కలిసి వినతి పత్రం అందజేశారు. మహిళలకు రక్షణ కరువైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా యువతులు, మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టుపై వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇది పూర్తిగా టీడీపీ, ఆ పార్టీ అనుబంధ ప్రచార సంస్థలు పక్కా పథకం ప్రకారం చేసిన కుట్ర అని ఆరోపించారు. ఈ నెల 6వ తేదీ ఉదయం ఒక టీవీ చర్చా కార్యక్రమంలో జరిగిన చిన్న సంఘటనను అడ్డుపెట్టుకుని 3 రోజులుగా రాద్ధాంతం చేసి దాని పరాకాష్ఠగా కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్టు చేయించారని సజ్జల ఆరోపించారు. ఒక ప్రాంత మహిళపై చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాజకీయ నాయకుల అండతో నడిచే కొన్ని మీడియా సంస్థలు సమాజానికి అత్యంత ప్రమాదకరమని తెలిపారు. ఒక ప్రముఖ మీడియా సంస్థకు చెందిన జర్నలిస్టులు మహిళలపై అసభ్య పదజాలం వాడడంపై ఆమె తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న జర్నలిస్టులు ఇలాంటి అసత్య కథనాలను ఎలా ప్రసారం చేస్తారని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్లో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. రాగల 3 రోజుల్లో ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. బుధవారం నాడు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది. ప్రజలు, రైతులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు గ్రామంలో వైన్ షాప్ పరిసర ప్రాంతాల్లో 3 చిల్లర దుకాణాల్లో దొంగతనాలు చోటు చేసుకున్నాయి. ఆదివారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దొంగలు దుకాణాల బంకుల స్క్రూలు తొలగించి లోపలికి చొరబడి నగదు, సీక్రెట్లు, బీడీ బండాలు, మొబైల్ ఫోన్లు ఎత్తుకెళ్లినట్లు దుకాణ యజమానులు తెలిపారు. దొంగలు వ్యవస్థాబద్ధంగా 3 దుకాణాలను లక్ష్యంగా చేసుకుని విలువైన వస్తువులను ఎత్తుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని నల్లచెరువు మండల కేంద్రంలో యోగాంధ్ర కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. జడ్పీహెచ్ హైస్కూల్ నుండి బస్టాండ్ సర్కిల్ వరకు సాగిన ఈ ర్యాలీలో అధికారులు, విద్యార్థులు, వివిధ శాఖల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యోగా చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ప్రశాంతంగా జీవించవచ్చని, దీనిపై ప్రజలలో చైతన్యం కలిగించడమే ఈ ర్యాలీ ఉద్దేశమని ఎంపీడీఓ రఘునాథ్ గుప్తా తెలిపారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బోయగొండ గంగమ్మ దేవస్థానం వద్ద యోగాంధ్ర అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలతో ప్రారంభించారు. యోగా వల్ల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని సాధించవచ్చునని, ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో యోగాని భాగంగా చేసుకోవాలని యోగా గురువు సూచించారు. అనంతరం వివిధ ఆసనాలను ప్రదర్శించి వాటి ఉపయోగాలను సవివరంగా వివరించారు. కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలోని కండ్రిగ గ్రామం వద్ద తీవ్ర విషాదకరణ ఘటన చోటు చేసుకుంది. రావులపాలెం, అమలాపురం ప్రధాన రహదారిపై ప్రయాణిస్తున్న ఒక లారీ విద్యుత్ తీగ తగలడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో లారీ పూర్తిగా దగ్ధమవడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 10వ తరగతి ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం షైనింగ్ స్టార్ అవార్డును ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి విద్యాశాఖ అధికారులు కాకినాడలోని టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం శుభదినం కావడం, పైగా త్వరలో పాఠశాలలు పునఃప్రారంభం కాబోతుండటంతో తల్లిదండ్రులు, చిన్నారులతో కలిసి పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని అక్షరాభ్యాస పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు, తాగునీరు, వైద్య సదుపాయాలు, పోలీసు బందోబస్తు తదితర ఏర్పాట్లను పూర్తి చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరులోని మైల్వార్ గ్రామంలో ఓ అరుదైన ఆనంద సందర్భానికి వేదికైంది. గ్రామానికి చెందిన బిచ్చల హనుమంత్ రెడ్డి, సుభద్ర దంపతుల షష్ఠపూర్తి వేడుకలు కుటుంబ సభ్యుల సమక్షంలో కన్నుల పండుగగా నిర్వహించారు. కుటుంబీకులు, బంధుమిత్రులు, గ్రామస్తుల సమక్షంలో ఈ వేడుకలు ఎంతో ఉత్సాహభరితంగా సాగాయి. జనగామ జిల్లా లింగాల గణపూర్ మండల కేంద్రంలో 2009-10 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం వైభవంగా నిర్వహించారు. విద్యార్థులంతా పరస్పరం కలుసుకుని ఆనందోత్సాహాలతో పాత జ్ఞాపకాలను పునర్జీవింపజేశారు. కార్యక్రమంలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గతంలో బోధించిన గురువులకు ఘన స్వాగతం పలికి వారిని సన్మానించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏలూరు జిల్లా చింతలపూడిలో కూడా యోగా దినోత్సవాన్ని ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఫైర్ స్టేషన్ సెంటర్ నుండి బోసుబొమ్మ సెంటర్ వరకు యోగా అవగాహన ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో భాగంగా యోగా ప్రదర్శనలు, అవగాహన పోస్టర్లు, నినాదాలు ప్రజల దృష్టిని ఆకర్షించాయి. ఈ మేరకు యోగా శరీరానికే కాదు, మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతగానో మేలు చేస్తుందని అధికారులు, నాయకులు ప్రజలకు సందేశం ఇచ్చారు.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలోని రేబాల గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమం భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీడీఓ శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ర్యాలీలో గ్రామ సర్పంచి లగుంతోటి భాగ్యలక్ష్మి, మాజీ జడ్పీటీసీ శివరామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు యోగా ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకునే మార్గమే యోగాసనాలని సూచించారు. ఎన్టీఆర్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. శ్రీ కనకదుర్గ లారీ సర్వీస్ అధినేత స్వర్గీయ నాగేశ్వరరావు కుమారుడు శరత్ కుమార్ ఖమ్మం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రస్తుతం మృతదేహాన్ని తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో దురదృష్టకర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీశైలం నుండి వస్తున్న ఆర్టీసీ బస్సు కందుకూరు మార్గంలో వెళ్తున్న సమయంలో యూటర్న్ తీసుకుంటున్న బైకును తప్పించిపోయి అదుపు తప్పి రోడ్డుపై ఉన్న ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో దాదాపు 10 మంది వరకు గాయాలయ్యాయి. దీంతో గాయపడిన వారిని వెంటనే అంబులెన్సులతో సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. సంగారెడ్డి జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడుతూ పలు నియోజకవర్గాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా ఆందోళ్, జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాల్లో వర్షం మళ్లీ పడుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగించింది. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటారని అధికారులు సూచించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో రిలయన్స్ మార్ట్ ముందుగా పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తత సృష్టించింది. అయితే రిలయన్స్ మార్ట్ సిబ్బంది ఫైర్ ఎక్స్టింగ్యూజర్లను ఉపయోగించి మంటలను నియంత్రించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం స్వల్పంగా మాత్రమే దగ్ధమైంది. ఖమ్మం జిల్లా పెనుపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో జాతీయ రహదారిపై గోడ రోడ్ ప్రమాదం చోటు చేసుకుంది. పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న సోనాలి స్కూటీపై తన స్వగ్రామం లక్ష్మీ తాండా నుండి రామచంద్రరావు బజార్ గ్రామానికి విధులకు హాజరు కావడానికి వస్తుండగా స్కూటీని లారీ ఢీకొట్టింది. దీంతో సోనాలి అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కడప జిల్లా చక్రాయపేట మండలం బాలతిమ్మయ్య గారి పల్లెలో ఘోర ఘటన చోటు చేసుకుంది. మామిడి తోటలో ఉన్న నీటి సంపులో పడి రామ్, లక్ష్మణ్ అనే 2 కవల పిల్లలు మృతి చెందారు. మేనమామతో కలిసి చక్రాయపేట మండలం బాలతిమ్మయ్య గారి పల్లెలో మామిడి తోట వద్ద కాపలాగా ఉన్న సమయంలో ఈ దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాలపై విచారణ చేసి మృతదేహాలను వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ జిల్లాలోని సిర్సపల్లి గ్రామ శివార్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న డంపింగ్ యార్డు ప్రతిపాదనపై స్థానిక ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిసర గ్రామాల ప్రజా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆరోపిస్తూ సిర్పల్లి గ్రామస్తులు బైక్ ర్యాలీ నిర్వహించి స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు. ర్యాలీ అనంతరం హుజురాబాద్ ఆర్డీఓ కార్యాలయానికి చేరుకొని ప్రభుత్వ ప్రతినిధులకు వినతి పత్రాన్ని సమర్పించారు. కడప జిల్లాలోని తాళ్లపాకలో ఉన్న అన్నమాచార్య విగ్రహం వద్ద 2వ విడత యోగాంధ్ర కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి హాజరయ్యారు. దీప ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని యోగాసనాలు చేశారు. అనంతరం యోగాపై అవగాహన కల్పించే ర్యాలీని నిర్వహించారు. ఆరోగ్యంగా ఉండేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్న సందేశాన్ని ప్రజలకు స్పష్టంగా చాటి చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అంతర్జాతీయ యోగా దినోత్సవంను పురస్కరించుకొని యోగాంధ్ర మహార్యాలీ ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్, ఎస్పీ రత్న జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. హనుమాన్ సర్కిల్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ కలెక్టరేట్ వరకు నినాదాలతో ర్యాలీ ఉత్సాహంగా సాగింది. కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ అధికారులు, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, విద్యార్థినులు భారీగా పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని నారాయణ జూనియర్ కళాశాల ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి మాట్లాడుతూ కాలేజీ యాజమాన్యం ప్రభుత్వ ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనలను ఉల్లంఘిస్తూ వ్యవహరిస్తుందని విమర్శించారు. కేవలం ఎంపీసీ గ్రూపుకు మాత్రమే అడ్మిషన్లు ఇచ్చి మిగిలిన గ్రూపులను పక్కన పెట్టడంతో విద్యార్థులకు నష్టం జరుగుతుందని ఆరోపించారు.